పచ్చని చెట్లు, రకరకాల పువ్వులు, సుందరమైన జలపాతం, వీటి మధ్య దేవాలయ సముదాయం అన్నీ ఒకే చోట ఉంటే ఒక అహోబిలం, ఒక శ్రీశైలం సరిగ్గా ఇలాంటి అనుభూతిని ఇస్తుంది ధర్మపురి క్షేత్రం. హైదరాబాదులోని మియాపూర్, దీప్తిశ్రీ నగర్లో ఈ ధర్మపురి క్షేత్రాన్ని నిర్మించారు. నేషనల్ హైవే NH65 నుండి, అంటే మియాపూర్ మెయిన్ రోడ్ నుండి 1.7 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం. పచ్చని చెట్ల మధ్య సువిశాల ప్రాంగణంలో నిర్మించబడింది ఈ దేవాలయం. గుడికి వెళ్లే దారిలో ముందుగా మనకు చెట్ల చాటున పెద్ద శిలపై పద్మాసనంలో ఉన్న శివుడు దర్శనమిస్తాడు. ఆ తర్వాత హనుమంతుడి దేవాలయం దర్శనమిస్తుంది. ఈ దేవాలయ ప్రాంగణంలో అనేక దేవీ దేవతలు కొలువై ఉన్నారు. ఇక్కడ దుర్గమ్మవారు రాతి విగ్రహంగా చెట్టు క్రింద ప్రప్రథమంగా భక్తులకు దర్శనమిచ్చారు. (1986లో ఈ క్షేత్ర నిర్మాణం ప్రారంభమయ్యింది. ఇక్కడ దుర్గమ్మవారితో పాటు శివుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి వెనకాల అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. పక్కన పిల్లలు ఆడుకునేందుకు ఉయ్యాలలు కూడా ఉన్నాయి. శివాలయానికి ఎదురుగా ఒక కళ్యాణ మండపం కూడా ఉంది. ఇక్కడ సాయిబాబా మందిరం ఉంది. పక్కనే ఒక చిన్న గణపతి సన్నిధి కూడా ఉంది. అలాగే దత్తాత్రేయుల వారి మందిరం, నాంపల్లి బాబా గారి మందిరం కూడా ఉన్నాయి. పక్కనే శ్రీ ఆత్మలింగ ఆయుర్వేద వైద్యశాల కూడా ఉంది. ఇక్కడ శివబాలయోగి మహారాజు వారి ధ్యాన మందిరం ఉంది. ధ్యాన మందిరం పక్కన అరుణాచలేశ్వర స్వామి మందిరం కూడా కనిపిస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్ కూడా ఉంది. శ్రీ గోవిందరాజుల వారి సన్నిధిని కూడా ఇక్కడ చూడొచ్చు. శ్రీ గోవిందరాజుల స్వామి వారి ఆలయానికి ప్రక్కనున్న వినాయకుడి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
శివాలయానికి ఎడంపక్క ఒక పర్ణశాల ఉంది. ఆ పర్ణశాలలో అమ్మవారిని, శివుణ్ణి ఒకే చోట నెలకొల్పారు. శివశక్తేక రూపిణే అమ్మవారని చెప్పడానికి విగ్రహానికి ఒకవైపు అమ్మవారిని, మరొక వైపు శివుణ్ణి నెలకొల్పారు. శివాలయానికి పక్కన నవగ్రహాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక గోశాలను కూడా చూడొచ్చు. ఇక్కడ సరస్వతి అమ్మవారి ఆలయం కూడా ఉంది. అనేక అక్షరాభ్యాసాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇంకా వేదవ్యాసుల వారు, ఆది శంకరాచార్యులు, చంద్రశేఖర సరస్వతి స్వామివారు మరియు శ్రీకృష్ణ పరమాత్మ కొలువై ఉన్నారు. సరస్వతి ఆలయానికి ముందు దేశభక్తిని చాటి చెప్పేలా ఏర్పాటు చేసిన భారతదేశ పటాన్ని కూడా చూడొచ్చు. ఈ క్షేత్రంలోనే బాబాజీ గారి మందిరం కూడా ఉంది. ఇక్కడ శివుడితో పాటు కేశవుడు కూడా కొలువై ఉన్నాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. కొండ మీద శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవార్ల ఆలయాలు ఉన్నాయి. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇక్కడ కృష్ణుడి కొలను ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎన్నో టీవీ ధారావాహికలను ఇక్కడ చిత్రీకరించారు. కొండ మీద అష్టభైరవులతో పాటు శివుడు కొలువై ఉన్నాడు. శివలింగం వెనకాల అమ్మవారు ఉంటారు. అదే ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ నుండి నగరం చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో జలపాతం ఒకటి ఉంది. శివలింగం మీద ఈ జలపాతం పడేలా ఏర్పాటు చేశారు. ఇక్కడ సంక్రాంతి నాడు గోదాదేవి కళ్యాణాన్ని కనుల పండుగగా జరిపిస్తారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే గాయత్రీదేవి ఆలయం కూడా ఉంది. చక్కని ఆహ్లాదకర ప్రకృతి మధ్య ఇంతమంది దేవీ దేవతలు కొలువై ఉన్న ఈ దేవాలయాన్ని మీరు కూడా దర్శించి తరించండి. ఇదండి ఈరోజు వీడియో. చూశారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
మరికొందరికి షేర్ చేయండి. మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.